నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. బడ్జెట్ అనౌన్స్మెంట్ రాకముందే మనకు దాదాపుగా లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఇండియా అగ్రికల్చరల్ ఎకానమీ, సర్వీసెస్ ఎకానమీ నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీకి మారబోతున్నాం అండ్ మారుతున్నాం. యాపిల్ ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. టెస్లా ఇండియాకి వస్తుంది. దీనికి కారణం ఏంటి? ఇండియా ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్. గత లాస్ట్ 1-2 ఇయర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దాదాపుగా 10% గ్రోత్ చూపించింది. దట్ ఈస్ అబ్నార్మల్ గ్రోత్. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ కాదు. వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ఒక హబ్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనికి తోడు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియాకి రావడం ఇది ఒక శుభ సూచకం. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండియాలో ఈజ్ గోయింగ్ టు బి అ మెగా థీమ్. సో మనం ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో జస్ట్ జాబ్స్ వెతుక్కోవడమే కాదు, జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే ఒక మెగా ట్రెండ్ మొదలైందో ఆ ట్రెండ్ యొక్క ఫ్యూచర్ పీక్ చాలా సంవత్సరాలు పడుతుంది పీక్ అవ్వడానికి. అంటే దాదాపుగా నెక్స్ట్ 20-30 ఇయర్స్ మనకి ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు గ్రో ఫర్ డెఫినెట్లీ షూర్. ఆల్రెడీ ఎన్నో కంపెనీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. మనం సెమీ కండక్టర్లో గవర్నమెంట్ ఇచ్చిన అలొకేషన్స్, ఒక ఈకో సిస్టమ్ని డెవలప్ చేయడం, ప్రతి సెక్టర్లో పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఆల్రెడీ శాంసంగ్ కూడా ఇండియాలో ప్రొడక్షన్ చేయడానికి ఆల్రెడీ సన్నాహాలు జరిగాయి. దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం. మన ఇన్వెస్ట్మెంట్ చిన్నగా ఉంది, తక్కువ ఉంది అనేది కాదు, బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ గ్రో అవ్వాలంటే వేటిలో ఫోకస్ చేస్తే ఈ పర్టికులర్ రిటర్న్ మనం చూసే అవకాశం ఉంది అంటే అందులో ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒక థీమ్గా డెఫినెట్గా కనపడతా ఉంది. సో జస్ట్ మనకు జాబ్స్ పెరుగుతాయి, మనకు బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అనేదే కాకుండా మన ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి గ్రోత్ వచ్చే అవకాశం మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంది. అండ్ ఈ కాంట్రిబ్యూషన్ మన జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల దాదాపుగా 20% వరకు కాంట్రిబ్యూట్ చేసే అవకాశం లాంగ్ టర్మ్లో కనపడతా ఉంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్. ఆల్రెడీ మనం డిఫెన్స్లో హెచ్ఏఎల్ స్టాక్ ప్రైస్ చూసాం. అలాగే ఎన్నో డిఫెన్స్ కంపెనీస్, బిఎల్ అనుకోండి, భారత్ ఫోర్జ్ అనుకోండి, మల్టీ బ్యాగర్గా స్టాక్స్ అన్ని గ్రో అవడం చూసాం గత 4-5 ఇయర్స్లో. సో ఇది ఇక్కడ ఆగుతుందా అంటే ఆగే సూచనలు కనబడట్లేదు. ఇది మొదలుగా మనం చూసుకుంటే ఇక్కడి నుంచైనా మనం ఇందులో ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ రావడం ఒక ముఖ్యమైన అంశం. మనం ఒక లేమెన్గా ఆలోచన చేస్తే ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే రీసెర్చ్ చేసి ఏదైతే సన్ రైజ్ సెక్టర్ ఉందో, ఏదైతే ఫోకస్గా వస్తుందో ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం, గ్రో అయ్యే అవకాశం ఆ పర్టికులర్ సెగ్మెంట్లో కనిపిస్తే డెఫినెట్గా ఒక థీమ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. గత 6 months to 1 yearలో ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చాయి. అంటే వారు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మాత్రమే చేస్తారు, సర్వీసెస్ కంపెనీలో చెయ్యరు. ఇట్స్ అ ఈజీ మెథడ్. మనకు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్ ఏది, అందులో ఇన్వెస్ట్ చేయడం. నా లంసమ్గా చేయాలా, ఎస్ఐపిగా చేయాలా? ఎస్ఐపిగా చేస్తే ఆల్వేస్ టైమింగ్కి మనకు అవసరం లేదు. మనకు ఎప్పుడైనా సరే ఎస్ఐపి చేస్తే అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కవర్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్లో మనం ఎస్ఐపి అనేది ఎప్పుడైనా చేయొచ్చు. మనం లాస్ట్ 6 monthsలో ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ దాదాపుగా 80% రిటర్న్ ఇవ్వడం చూస్తున్నాం ఎస్ఐపి వారికి. ఒక 1000 రూపీస్ పెట్టుబడి పెట్టిన వారికి, ఎస్ఐపిగా చేసే వారికి దాదాపుగా 83 అంటే 83% రిటర్న్ ఎస్ఐపి వాళ్ళకు రావడం చూస్తున్నాం.
అలాగే 1 lakh ఇన్వెస్ట్ చేసిన వారిది దాదాపుగా 1,40,000 రూపీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గ్రో ఆల్మోస్ట్ 40,000 రూపీస్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months గ్రో అవడం చూస్తున్నాం ఈ పాస్ట్ రికార్డ్ వల్ల. ఇది ముందుకి కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం పక్కన పెట్టేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఫోకస్ డెఫినెట్గా ఇండియాలో వస్తుంది. ఈ బడ్జెట్లో మ్యానుఫ్యాక్చరింగ్కి డెఫినెట్గా ఇంకా స్కోప్, ఫోకస్, బడ్జెట్, ఇంకొకటి ఇన్సెంటివ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే ట్యాక్స్ స్ట్రక్చర్ని 15%కి తగ్గించింది. దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది ఆ పర్టికులర్ స్కీమ్ని. సో దీని ద్వారా బిజినెస్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక మేజర్ ఆపర్చునిటీగా బిజినెస్ వాళ్ళు చూస్తారు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కొత్తగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుంది కాబట్టి అడ్వాంటేజ్ బిజినెస్కి చాలా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్. ఇది చేయడానికి కారణం ఏంటి అంటే వరల్డ్ వైడ్ ఇండియా ఒక హబ్ గవర్నమెంట్ కావాలి, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక హబ్ కావాలి అని చెప్పి చేసే ఫోకస్. దీనివల్ల ఎంప్లాయ్మెంట్, బిజినెస్ ఆపర్చునిటీ కాకుండా ఇన్వెస్టర్స్కి మంచి స్కోప్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్గా వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీగా వస్తుంది. మనకు పర్ క్యాపిటా కన్జంప్షన్, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడానికి కారణం కూడా మనకు వస్తున్న ఇన్కమ్. అది సాలరీ ద్వారా అనుకోండి, బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా అనుకోండి, లేదా ఇన్సెంటివ్స్ ద్వారా అనుకోండి, మనకు ఆ ఇన్కమ్ రావడానికి కారణం కూడా ఒక విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక సైడ్ ఇన్సెంటివ్స్ ఫార్ కంపెనీస్, అలాగే ఇంటర్నేషనల్ కంపెనీస్కి ఇక్కడ ఒక హబ్గా క్రియేట్ చేయడం, ఇండియాలో ప్రొడక్షన్ చేసి డిఫరెంట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అన్ని డెఫిసిట్స్ కూడా తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ కంట్రీగా మన ఇండియాని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఎస్పెషలీ క్రూషియల్ డిఫెన్స్ సెక్టర్లో. దీనివల్ల మన ఇంపోర్ట్స్ అనేది వాల్యూ తగ్గి ఎక్స్పోర్ట్స్ పెరిగి మనకు ఇండియాకే బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి థీమ్ ఓరియంటెడ్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా స్మార్ట్ మూవ్గా మనం చూడాలి. దీనికి మనం సింపుల్గా ఒక లేమన్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్ ఏంటి, ఫండ్స్ ఏమున్నాయి అవి రీసెర్చ్ చేసి ఆ పర్టికులర్ ఫండ్లో ఒక ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్, లాస్ట్ 6 months 1 year మ్యానుఫ్యాక్చరింగే కాదు అన్ని సెక్టర్స్లో పెరగడం వల్ల మనకు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ చాలా పీక్ లెవెల్స్ వస్తుందన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది. బట్ మీరు ఇండెక్స్ పరంగా చూస్తే మనకు ఎలక్షన్ టు ఎలక్షన్ జనరల్గా 60% గ్రోత్ ఉంటుంది. లాస్ట్ 4 ఎలక్షన్స్ పీరియడ్ మనం చూస్తే సెన్సెక్స్ 60% రిటర్న్ ఇవ్వడం చూసాం. మనకు అంత రిటర్న్ ఇంకా ఎలక్షన్ నుంచి మనకు జూన్లో ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు హార్డ్లీ 4-5% మాత్రమే ఇండెక్స్ మూవ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 5 yearsలో ఇండెక్స్ ఇంకా మూవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇంటర్మీడియట్లో ఒక పర్టికులర్ పీరియడ్లో కొంత కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. 10-15% కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఎనీ టైం మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మన లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్లో ఆపర్చునిటీ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కొంచెం ఆగడం, ఎస్ఐపి చేసేవాళ్ళు స్టార్ట్ చేసుకునే ఆపర్చునిటీ మాత్రం కరెంట్ సినారియోలో మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్లో కనబడుతుంది. అండ్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఉంటుందో మనం పర్టికులర్ ఎస్ఐపిని స్టెప్అప్ కూడా చేసుకుంటే మనకు లోవర్ లెవెల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మనకు యావరేజ్ ప్రైస్ తగ్గి లాంగ్ టర్మ్లో మనకు రిటర్న్ అనేది హ్యూజ్గా ఉండే అవకాశం ఉంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే గ్రో అవుతుందో, అందులో ఏదైతే మన గ్రోత్ రాబోతుందో, గవర్నమెంట్ చేసిన అనౌన్స్మెంట్స్, వాళ్ళ ఆబ్జెక్టివ్, వాళ్ళ ప్లాన్స్ ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్కి మనం చూస్తుంటే అలార్మింగ్గా, ఎగ్జైటింగ్గా కనబడుతుంది. కాబట్టి ఈ ఫండ్లో మనం ఆలోచన చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్లో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎస్ఐపి కూడా చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను సెబీ అనలిస్ట్ని కాను. సో మీరు తగిన సూచనలు, సలహాలు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి తగిన రీసెర్చ్ చేసి మీరు కూడా ఈ వెల్త్ క్రియేషన్లో పార్టిసిపేట్ చేసి మంచి రిటర్న్స్ పొందుతారని ఆశిస్తూ సెలవు.